నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. విన్నారుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారట. నిజానికి కొన్ని వారాల ముందే సీఎం ఫారిన్ టూర్ డిసైడ్ అయింది. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత జనవరిలోనే ఆయన స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించారు. లేటెస్ట్గా వచ్చే ఆగస్టు 3న రేవంత్ అండ్ కో అమెరికా బయలుదేరుతుంది. ఈ టూర్లో వివిధ కంపెనీల సీఈఓలతో పాటు కొందరు పారిశ్రామికవేత్తలను కూడా ఆయన కలుస్తారని తెలుస్తోంది. అయితే వాళ్ళతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా డల్లాస్తో పాటు ఇతర స్టేట్స్లోనూ సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుంది. తిరిగి ఆయన ఆగస్టు 11న అమెరికా నుంచి తెలంగాణకు వస్తారు. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ ప్రతిదానికి ఓ సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అలా కాకుండా మనం ఫ్రీగా ఉన్నాం కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ టార్గెట్గా సీఎం రేవంత్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. కానీ ఇప్పుడు అమెరికా మొత్తం ఎలక్షన్ ఫీవర్తో ఊగిపోతుంది. ఓవైపు ట్రంప్, మరోవైపు కమలా హ్యారిస్, ఇద్దరికిద్దరు తర్వాత అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చోవాలనేది తేల్చుకునేందుకు ప్రచారాన్ని హీటెక్కిచ్చేశారు. ఇలాంటి టైంలో రేవంత్ పెట్టుబడుల వేట ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేదే బిగ్ క్వశ్చన్. నవంబర్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు మరో 4 నెలల టైం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో, అంటే ఈ టైంలో అక్కడి కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారా అన్నదే మేజర్ పాయింట్. సరే, సీఎం రేవంత్ అమెరికా దాకా వచ్చారు కదా అని చెప్పి వాళ్ళంతా అపాయింట్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే అమెరికాకు చెందిన కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలంతా నెక్స్ట్ తమ దేశంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఆధారంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ డెమోక్రాట్లకే అధికారం దక్కుతుందా, లేక ట్రంప్కే అమెరికా జై కొడుతుందా అనేది ఇప్పట్లో తేలే అవకాశం లేదు. ట్రంప్ కనుక గెలిస్తే విదేశాల్లో పెట్టుబడుల అంశంలో ఆయన ఎలాంటి పాలసీలు తీసుకొస్తారన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ డెమోక్రాట్లే మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ రకంగా చూసినా అమెరికా నుంచి తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇది కరెక్ట్ టైం కాదనే వాదన బలంగా వినిపిస్తుంది. గత విదేశీ పర్యటనల కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని రేవంత్ అండ్ కో టార్గెట్గా పెట్టుకుంది. కానీ అమెరికా మొత్తం ఎన్నికల ఫీవర్తో ఊగిపోతున్న ఈ టైంలో పెట్టుబడులు ఏ విధంగా సాధిస్తారన్నది కూడా ఆసక్తి రేపుతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.